హాయ్ హలో వెల్కమ్ టు ప్రియా హోమ్ కుకింగ్. ఇప్పుడు మామిడికాయల సీజన్ కదా. సో మామిడికాయ పప్పు చేయకపోతే ఎలా? సో ఈజీగా టేస్టీగా మామిడికాయ పప్పుని ఎలా ప్రిపేర్ చేసేసుకోవాలో మనం ఇప్పుడు చూసేద్దాం. సో ఈరోజు మన రెసిపీ వచ్చి మామిడికాయ పప్పుని ఎలా చేయాలో మనం ఇప్పుడు చూసేద్దాం. ముందుగా 1 కప్పు వరకు కందిపప్పుని తీసుకుంటున్నాను. ఈ కందిపప్పుని బాగా వాష్ చేసేసుకోవాలండి. ఇలా వాష్ చేసుకున్న తర్వాత వీటిని ఒక హాఫ్ అన్ అవర్ పాటు వీటిని నానబెట్టుకోవాలి. నేను ఆల్రెడీ కంది బ్యాళ్ళను నానబెట్టుకొని తీసుకున్నాను. ఒక హాఫ్ అన్ అవర్ పాటు ఇలా నానబెట్టుకోవడం వల్ల కంది బ్యాళ్ళు అనేది క్వాంటిటీ ఎక్కువగా వస్తుంది. అలాగే కంది బ్యాళ్ళు కూడా చాలా మెత్తగా ఉడుకుతాయండి. సో అందుకని ఒక హాఫ్ అన్ అవర్ పాటు ఇలా నానబెట్టుకొని తీసేసుకోవాలి. తర్వాత ఒక కుక్కర్లోకి బాగా వాష్ చేసుకున్న కంది బ్యాళ్ళను తీసేసుకుందాం. ఇలా కంది బ్యాళ్ళను మొత్తం వేసుకున్నాక ఇక్కడ మనం 1 కప్పు వరకు కంది బ్యాళ్ళను తీసుకున్నాం కదా, 2.5 కప్పు వరకు వాటర్ తీసుకోవాలండి. మనం ఏ కప్పుతో అయితే కంది బ్యాళ్ళను తీసుకున్నామో సేమ్ అదే కప్తో 2.5 కప్పు వరకు వాటర్ వేసుకోవాలి. 1 కప్పు కంది బ్యాళ్ళకి 2.5 కప్పు వరకు వాటర్ సరిపోతుంది. అలాగే ఇందులోకి చిటికెడంత పసుపు, ఒక చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అనేది మీకు కావాలంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. ఇలాగ మనం పోపులో వేసుకుంటాం కదా, సో ఇది ఆప్షనల్. తర్వాత ఇందులోకి కారానికి సరిపడా గ్రీన్ చిల్లీస్ తీసుకున్నాను. ఇక్కడ నేను 15 నుంచి 20 వరకు గ్రీన్ చిల్లీస్ తీసుకున్నానండి. తర్వాత ఒక మామిడికాయని తీసుకున్నాను. ఇలా గ్రీన్ కలర్లో ఉన్న మామిడికాయని తీసేసుకొని ఇలా పొట్టు తీసేసుకొని వీటిని తురుముకైనా తీసుకోవచ్చు, లేకపోతే చిన్న పీసెస్కి అయినా తీసుకోవచ్చు అండి. ఈ మామిడికాయని నేను ఇక్కడ మామిడికాయని ఇలా చిన్న పీసెస్గా కట్ చేసుకున్నాను. ఈ మామిడికాయని పులుపుని బట్టి తీసుకోండి. ఎక్కువగా పులుపు ఉంటే తక్కువగా తీసుకోండి. పులుపు అనేది తక్కువగా ఉంటే ఎక్కువ క్వాంటిటీతో మామిడికాయ అనేది తీసుకోండి. ఇక్కడ నేను 1 కప్ వరకు మామిడికాయని ఇలా చిన్న పీసెస్గా కట్ చేసుకున్నాను. అలాగే ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ వరకు రెడ్ చిల్లీ పౌడర్, 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకుంటున్నాను. మామిడికాయ అనేది పులుపుని బట్టి వేసుకోండి, ఎక్కువ వేసుకోకండి. ఇక్కడ వీటిని ఒక 4 to 5 విజిల్స్ పాటు వీటిని కుక్కర్ పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలండి. 5 విజిల్స్ తర్వాత చూపిస్తాను చూడండి. కుక్కర్ అనేది విజిల్స్ మొత్తం తీసుకున్న తర్వాత మనం మూత ఓపెన్ చేసుకొని చూస్తున్నాను. చూసారు కదండి, మనకు బ్యాల్ అనేది చాలా మెత్తగా ఉడికిపోయాయి. ఒకసారి అంతా బాగా స్మాష్ చేసేసుకుందాం. ఇలా పప్పు గిత్తితో ఒకసారి అంతా బాగా స్మాష్ చేసుకోవాలి. పూర్తిగా స్మాష్ చేస్తే మనకు పప్పు టేస్ట్ అనేది పెద్దగా బాగుండదండి. చూసారు కదండి, ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి మనకు పప్పు అనేది. చూసారు కదండి, ఇలా ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి. ఇప్పుడు మనము ఉప్పు అనేది వేసుకుందాం. ఇక్కడ నేను సాల్ట్ వేయడం లేదు, ఇలా రాళ్ళు ఉప్పు వేస్తున్నానండి. ఈ ఉప్పు వేసుకొని ఒకసారి స్మాష్ చేసేసుకోవాలండి. ఇలా స్మాష్ చేసుకొని అంత ఒక్కసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి. మీరు సాల్ట్ అయినా యూస్ చేసుకోవచ్చు. ఇలా స్మాష్ చేసుకొని మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం వీటిని పోపు పెట్టేసేసుకుందాం. ఇప్పుడు మనకి ఇక్కడ ఉప్పు సరిపోయింది లేదో ఒకసారి చెక్ చేద్దామండి. ఉప్పు ఒకవేళ తక్కువగా ఉంటే వేసుకుని అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం వీటిని పోపు పెట్టేసుకుందాం. తర్వాత ఒక ప్యాన్ తీసుకొని ఇందులోకి 3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేస్తున్నాను. ఈ పోపులోకి ఆయిల్ ఎక్కువగా ఉంటేనే మనకు బాగుంటుందండి, అందుకని 3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేస్తున్నాను. మీరు ఆయిల్ తక్కువగా ఉంటే 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవచ్చు. ఇందులోకి చిటికెడంత మెంతులు, 1 టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకొని కొంచెం చిటపటలాడిన తర్వాత ఇందులోకి 1/2 టేబుల్ శనగబేడలు, 1/2 టేబుల్ స్పూన్ ఉద్దిబేడలు, అలాగే చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అండి. ఈ ఆనియన్స్ కూడా వేసుకొని మీడియం ఫ్లేమ్లో అంతా బాగా వేయించుకోవాలి. ఈ ఆనియన్స్ అనేది ఇలా ఆనియన్స్ కొంచెం కలర్ చేంజ్ అవ్వాలండి. పూర్తిగా కలర్ చేంజ్ అవ్వాల్సిన అవసరం లేదు, కొంచెం కలర్ చేంజ్ అయితే చాలు. ఇలా ఆనియన్స్ కొంచెం వేగిన తర్వాత ఇందులోకి 7 నుంచి 8 వరకు వెల్లుల్లి తీసుకున్నాను. కచ్చపచ్చగా దంచుకున్న 6 నుంచి 7 వరకు వెల్లుల్లిని తీసుకొని వీటిని కూడా ఒక 2 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత ఇందులోకి 2 నుంచి 3 వరకు రెడ్ చిల్లీస్ వేసుకున్నానండి. చిన్నగా కట్ చేసి పెట్టుకున్న రెడ్ చిల్లీస్. అలాగే ఇందులోకి కరివేపాకును వేసి వీటిని కూడా బాగా వేయించుకోవాలి. ఇలా మొత్తం పోపును మొత్తం వేయించుకున్న తర్వాత ఇందులోకి మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా పప్పుని, వాటిని వేసుకొని జస్ట్ ఒక 2 మినిట్స్ పాటు ఈ పప్పులో వేసుకొని మనం ఒక 2 మినిట్స్ పాటు ఉడికించుకోవాలండి. ఇలా పోపులో వేసుకున్న తర్వాత అంతా ఒకసారి మిక్స్ చేసుకొని సర్వ్ చేసుకుంటే అంతే అండి. ఎంతో టేస్టీగా ఈజీగా చేసుకుంటే
మామిడికాయ పప్పు అనేది రెడీ అయిపోయింది. ఇలా 2 మినిట్స్ బాగా ఉడికించుకున్న తర్వాత వీటిని ఒక బౌల్‌లో తీసేసుకొని సర్వ్ చేసేసుకుందాం. ఇందులోకి చిన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని సర్వ్ చేసేసుకుందామండి. మామిడికాయ సీజన్‌లో మామిడికాయ పప్పు చేయకపోతే ఎలా? ఇంకెందుకు ఆలస్యం చూయించాను కదండీ! మామిడికాయ పప్పుని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో. ఇంకెందుకు ఆలస్యం లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి ఎన్నో రెసిపీస్‌తో మరి మీ ముందుంటాను. థాంక్ యూ ఫర్ వాచింగ్.